ఫ్రెండ్స్, ఇక మామిడికాయ పులిహోర చేద్దాం అనేసి అయితే అన్ని రెడీ పెట్టేసుకున్నాయి. ఇక మామిడికాయలు ఇట్లా ఇక్కడ ఉన్నాయి, అన్నం అయితే ఇక్కడ ఉంది. తీసేసుకోవాలి ఫస్ట్ ఇట్లా మామిడికాయది ఇది తీసిన అయితే కట్ చేసి పెట్టుకున్నారు రెడీగా. మామిడికాయని అయితే ఇట్లా తురుముకోవాలి, ఇట్లా వస్తుంది. రెడీ చేసుకున్న అన్నం వల్ల అయితే కలుపుతున్నాయి. ఇప్పుడు మంచిగా అన్నానికి పట్టిందంటే పుల్ల పుల్ల ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది మామిడికాయ పులిహోర. అన్నం వల్ల కలుపుడు అయితే రెడీ అయిపోయింది. ఇంకా తాలింపు వేస్తే ఇప్పుడు పులిహోరకు తాలింపు వేస్తున్నా. మిరపకాయలు వేస్తున్నా, కలమాకి తాలింపులో ఉప్పు వేస్తే బాగుంటుంది. పులిహోరకు మిరపకాయలకు పడుతుంది మంచిగా. నూనెలో పసుపు అయితే వేస్తున్నాం. కలుపుకోవాలన్నము మంచిగా గెలిచేటట్టు ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఉప్పు తాలింపులు వేసినాం కదా, అన్నానికి మంచిగా పడుతుంది. ఇట్లా కలిపి ఇట్లా చేతితో మంచిగా కలుపుకోవాలి. అన్నం అయితే ఇట్లా వేడి చేసుకోవాలి. పులిహోర అయితే రెడీ అయింది. ఈరోజు మామిడికాయ పులిహోర రెడీ అయింది మా ఇంట్లో అయితే. నాకైతే చాలా ఇష్టం మామిడికాయ పులిహోర. మీరు ఇలానే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి బాయ్.